అందరికీ నమస్తే, హాయ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? డబుల్ సింగిల్ క్రోషియా, హాఫ్ క్రోషియా వీడియోస్ నేర్చుకున్నాం కదా ఇప్పటి వరకు. ఇప్పుడు డబుల్ క్రోషియా ఎలాగో నేర్చుకున్నాము. నేను థ్రెడ్తో నీడిల్తో రెడీగా ఉన్నాను. థ్రెడ్ తీసుకున్నాను కదా, థ్రెడ్ ఉంది కదా, మళ్ళీ మన దగ్గర ఇది ట్రిపుల్ యార్న్ ఇది సింగిల్ స్లిప్ నాట్ వేసుకుంటున్నాను. ఓకేనా? స్లిప్ నాట్ వేసుకుంటున్నాను. ఫస్ట్ చైన్స్ వేసుకోవాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11. మనం ఒక చైన్ ఎక్స్ట్రా వేసుకోవాలి కదా, అందుకని ఎక్స్ట్రా ఒక చైన్ వేసాను. నెక్స్ట్ ట్రిపుల్ చైన్ అన్నాను కదా, టర్న్ చేసుకొని నీడిల్ని ఈ ఫస్ట్ చైన్ వదిలేసి సెకండ్ చైన్లో నీడిల్ని ఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్ట్ చేసి టర్న్ ఓవర్ నీడిల్, మళ్ళీ థ్రెడ్ని తీసుకొని మళ్ళీ టర్న్ ఓవర్, మళ్ళీ తీసుకొని ఇక్కడ 3 వచ్చాయి కదా, త్రీ రింగ్స్ వచ్చాయి, ఇక్కడ త్రీ లైన్స్ వచ్చాయి కదా. ఇప్పుడు థ్రెడ్ తీసుకొని ఫస్ట్ 2 స్టిచ్చెస్లో నుంచి తీసుకోవాలి. ఇప్పుడు 2 స్టిచ్చెస్ వచ్చాయి, మళ్ళీ థ్రెడ్ టర్న్ ఓవర్ చేసి మళ్ళీ అవి రెండింటిని చైన్ తీసుకోవాలి. ఇది డబుల్ క్రోషియా. 2 టైమ్స్ మనము టర్న్ ఓవర్ చేయాలి నీడిల్ని. మళ్ళీ టర్న్ ఓవర్, ఇక్కడ సెకండ్ స్టిచ్లోకి తీసుకున్నాను, మళ్ళీ టర్న్ ఓవర్, నీడిల్ తీసుకున్నాను, టర్న్ ఓవర్, 2 స్టిచ్చెస్లోకి చైన్ తీసుకున్నాను, మళ్ళీ మిగతా 2 స్టిచ్చెస్లో నుంచి చైన్ తీసుకుని అప్పుడు సింగిల్ చైన్ వచ్చింది. మళ్ళీ టర్న్, మిడిల్, ఇదిగోండి ఎలా వచ్చిందో. టూ లేయర్స్లో కనిపిస్తుంది మనకి చైన్స్ లేయరు 2 చైన్స్గా కనిపిస్తుంది. ఈ స్టిచ్ వల్ల మనకి ఈ స్టిచ్ని మనము క్యాప్కి చాలా స్టిచెస్కి మనం ఇది డబల్ స్టిచెస్ అనేది యూస్ చేస్తాము, డబుల్ క్రోషియా అనేది యూస్ చేస్తాము. ఫ్లవర్స్కి వాటికి మనం హాఫ్ క్రోషియా యూస్ చేస్తాము అండ్ సింగిల్ క్రోషియా యూస్ చేస్తాము. ఈ స్టిచ్ క్యాప్స్కి, షాల్స్కి ఈ స్టిచ్ అనేది మనం యూస్ చేస్తాము. డబుల్ క్రోషియా ఎక్కువ చాలా వాటికి యూస్ చేస్తాము. డబుల్ క్రోషియా ప్రాజెక్ట్ని బట్టి మనము యూస్ చేసుకుంటాము.
లాస్ట్ క్రోషియా, సింగిల్ క్రోషియా తీసుకున్నాను. థ్రెడ్ని కట్ చేస్తున్నాను ఇక్కడ. ఓకేనా, డబల్ లేయర్గా వస్తుంది. ఇప్పుడు ఈ వేలు నా చిటికిన వేలు అంతా సైజ్ వస్తుంది. ఈ థ్రెడ్ ట్రిపుల్ లేయర్ కాబట్టి మనకి ఈ సైజ్ వస్తుంది. సింగిల్ లేయర్ అయితే బేబీ ఉలన్స్ అయితే మనకి పెద్ద వస్తాయి. ఓకేనా, అర్థమైందా? అర్థం కాకపోతే మళ్ళీ రిపీట్ చేసి చూడండి వీడియోని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఉంటాను మరి, మరో వీడియోతో కలుసుకుందాము. బాయ్ బాయ్.